హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిన్ స్టాప్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ టూల్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి చాలా సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే మీకు మంచి రిటర్న్స్ని పొందగలుగుతారు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే ఒక ప్రొఫెషనల్ మేనేజర్ తోటి మేనేజ్ చేసే ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇందులో చాలామంది డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వాళ్ళు ఇందులో మనీని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని వేల మంది, కొన్ని వందల మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరి మనీని ఒక సింగిల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేసే దాన్నే మ్యూచువల్ ఫండ్ అంటారు. ఎగ్జాంపుల్, జనరల్గా మీకు స్టాక్ మార్కెట్లో మీరు పర్టికులర్ స్టాక్కి ఒక షేర్ కొంటారు. అంటే ఆ స్టాక్ని మీరే మేనేజ్ చేస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా అంటే ఇప్పుడు కొన్ని వందల మంది ఇన్వెస్ట్ చేసే మనీని అన్నిటినీ కలిపి ఒకే ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ అండ్ డిఫరెంట్ స్టాక్స్లోను డిఫరెంట్ సెక్యూరిటీస్లోను ఇన్వెస్ట్ చేసి మీకు అందులోంచి వచ్చే రిటర్న్స్ని మీకు అందజేస్తారు. అదే మ్యూచువల్ ఫండ్ అంటే. తర్వాత మీకు తెలుసుకోవాల్సింది ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అండ్ ప్రముఖమైన మ్యూచువల్ ఫండ్స్ని నేను మీకు చెప్పబోతున్నాను. మొదటిది బ్యాలెన్స్డ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని ప్రొపోర్షనల్గా ఈక్విటీలోను కొంత అమౌంట్ డెట్లోను చేయడం జరుగుతుంది. ఈ బ్యాలెన్స్డ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్స్లో మీకు మోడరేట్ రిస్క్ ఉంటుంది, అలాగే మీ రిటర్న్స్ కూడా మోడరేట్గానే ఉంటాయి. తర్వాతది మనీ మార్కెట్ ఫండ్స్. ఈ ఫండ్స్లో ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్ టూల్స్లో చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ దీన్ని బాగా వాడతారు. సిపి, కమర్షియల్ పేపర్, లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ వీటిని వాడతారు. సిడి, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్. ఇది మన ఫిక్స్డ్ డిపాజిట్ లానే పెద్ద కంపెనీస్ బ్యాంక్స్లో మనీని ఇన్వెస్ట్ చేసి కొంత ఫిక్స్డ్ టైమ్ ఆఫ్ పీరియడ్ తర్వాత మనీ నుంచి వచ్చే రిటర్న్స్ని వాళ్ళు పొందుతారు. మనీ మార్కెట్ ఫండ్స్ అనేవి బిగ్ ప్లేయర్స్ కండి. ఇందులో లైక్ గవర్నమెంట్, లార్జ్ కార్పొరేట్స్, వీళ్ళు ఏంటంటే ఒక లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి ఒక మంచి మోడరేట్ రిటర్న్స్ని పొందవచ్చు. తర్వాతది ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ స్టాక్స్లో కానీ షేర్స్ ఆఫ్ కంపెనీస్లో కానీ జరగడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీకు హై రిస్క్ ఉంటుంది, అలాగే మీకు హై రిటర్న్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ది డెట్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో జరగడం జరుగుతుంది. ఎలాంటివంటే ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ డిబెంచర్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, వేరేమైనా ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. డెట్ ఫండ్స్ ఏంటంటే మీకు రిస్క్ అనేది ఉండదు, మీకు బాగా సేఫ్, పైగా మీకు ఓన్లీ ఫిక్స్డ్ రిటర్న్స్ మాత్రమే వస్తాయి ఇందులో. తర్వాతది ఇండెక్స్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండెక్స్ మీద జరుగుతుంది, అంటే నిఫ్టీ మీద, సెన్సెక్స్ మీద. ఎగ్జాంపుల్, మీకు నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది, సెన్సెక్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఇందులో ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండెక్స్ యొక్క గ్రోత్ మీద మీరు చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే రిస్క్ ఉంటుంది మోడరేట్గా, పైగా మీ రిటర్న్స్ అనేవి మీ ఇండెక్స్ యొక్క గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత నేను మ్యూచువల్ ఫండ్స్ని క్లాసిఫై చేశాను బేస్డ్ ఆన్ వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్. మొదటిది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లార్జ్ క్యాప్ కంపెనీస్లోనే జరుగుతుంది. తర్వాతది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది మిడ్ క్యాప్ కంపెనీస్లోనే చేయడం జరుగుతుంది.
తర్వాతది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది స్మాల్ క్యాప్ కంపెనీస్లో చేయడం జరుగుతుంది. అందరూ మ్యూచువల్ ఫండ్స్లో చేయాలనుకుంటున్న వారు వీటిని మీ ఇన్వెస్ట్మెంట్ని మీకు 60%ని లార్జ్ క్యాప్లోను, 20%ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోను, మిగతా 20%ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ అనేవి చాలా సేఫ్, అవి ఎక్కువ పడిపోవు. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ 60% ఉండడం వల్ల మీకు మీ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది అండ్ మీకు మోడరేట్ రిటర్న్స్ కూడా వస్తాయి. అదే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో 20% మీరు సేవ్ చేయగలిగితే మీకు ఇందులో రిస్క్ ఉంటుంది, కాకపోతే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీకు చాలా చాలా రిస్క్ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. సో మెయిన్లీ మీ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఈ 3 కేటగిరీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా చాలా బెటర్. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు కావాల్సింది ముఖ్యంగా డీమ్యాట్ అకౌంట్. ఫస్ట్ మీరు ఏదైనా ఒక స్టాక్ బ్రోకర్, జిరోదా కానీ, ఏంజల్ కానీ, షేర్ ఖాన్ కానీ, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్లో ఉన్నారు. వీళ్ళలో ఏదో ఒక స్టాక్ బ్రోకర్ సెలెక్ట్ చేసి మీరు ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి. తర్వాత మీరు మీ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి వాటిలో లాగిన్ అవ్వండి. వెబ్సైట్ ద్వారా కానీ, లేకపోతే మీకు చాలా యాప్స్ అవైలబుల్ ఉన్నాయి మొబైల్లో. ఇప్పుడు సపోజ్ జిరోదా అయితే కాయిన్ యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది, అలాగే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అయితే ఐసిఐసిఐ డైరెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో లాగిన్ అవ్వచ్చు. వన్స్ మీరు వెబ్సైట్ కానీ యాప్ కానీ లాగిన్ అయితే మీకు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ కనపడతాయి. అందులో మీరు బాగా రీసెర్చ్ చేసి మీరు ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసే ముందు మీరు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసిన తర్వాతే మ్యూచువల్ ఫండ్ని కొనండి. కొనేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మీరు లంసమ్ చేయొచ్చు, రెండోది ఎస్ఐపి మెథడ్లో చేయొచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఎస్ఐపి మెథడ్ అనేది చాలా ఉత్తమమైనది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి. తర్వాత నేను చెప్పబోయేది మ్యూచువల్ ఫండ్ని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి మీరు కొన్ని పారామీటర్స్ని అనుగణలో తీసుకోవాలి. మొదటిది సిఏజిఆర్, 5 సంవత్సరాలకి. సిఏజిఆర్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎంత గ్రోత్ అవుతుందో ఇది మీకు చెప్తుంది. జనరల్గా సిఏజిఆర్ 5 సంవత్సరాలు కనుక మీరు చూడగలిగితే అది ఒక మ్యూచువల్ ఫండ్కి 15% కన్నా ఎక్కువ ఉంటే మీకు చాలా బెస్ట్. ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. జనరల్గా మీరు సెలెక్ట్ చేసే ముందు సిఏజిఆర్ని ఆఫ్ 5 ఇయర్స్ని తప్పకుండా చూసి ఏదైతే మ్యూచువల్ ఫండ్ మోర్ దాన్ 15% ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాతది ఎన్ఏవి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీకు హిస్టరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ చెప్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు మీ ఎన్ఏవి ఎలా గ్రో అవుతుందో మీరు చెక్ చేసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్ యొక్క కెపాసిటీ అనేది మీకు తెలుస్తుంది. ఎంత బాగా పెరుగుతుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఎన్ఏవి కూడా మీకు బాగా ఇంపార్టెంట్ అండి. తర్వాతది ఎక్స్పెన్స్ రేషియో. జనరల్గా ప్రతి మ్యూచువల్ ఫండ్ వాళ్ళ ఫండ్ మేనేజర్కి అయ్యే ఖర్చు, వాళ్ళ బిల్డింగ్ ఖర్చు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ మనకు వచ్చే రిటర్న్స్ నుంచే తీస్తారు. దాన్నే మనం చెప్పబోయే టర్మే ఎక్స్పెన్స్ రేషియో. ఎక్స్పెన్స్ రేషియో అంటే సింపుల్గా వాళ్ళకి మ్యూచువల్ ఫండ్కి ఉన్న ఖర్చులన్నీ తీసే అమౌంటే ఎక్స్పెన్స్ రేషియో. సపోజ్ మీకు రిటర్న్స్ చూపిస్తుంది, 15% రిటర్న్స్ చూపిస్తుంది అనుకోండి 1 ఇయర్కి.
సపోజ్ దాని ఎక్స్పెన్స్ రేషియో 1% అనుకోండి. మీకు వచ్చే రిటర్న్స్లో ఒకవేళ మీరు దాన్ని క్లోజ్ చేస్తే మీకు వచ్చే రిటర్న్స్లో 15 మైనస్ 1% అంటే 14% మాత్రమే మీకు రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. 1% మ్యూచువల్ ఫండ్ హౌస్ మీకు తీసేసుకుంటుంది వాళ్ళ ఎక్స్పెన్సెస్కి గాను వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ అనమాట. ఎంత తక్కువ ఉంటే ఎక్స్పెన్స్ రేషియో అంత మంచిది. సో మీరు సెలెక్ట్ చేసే ముందు ఎక్స్పెన్స్ రేషియో బాగా తక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో జనరల్గా ఎక్స్పెన్స్ రేషియో 0.5% నుండి 0.75%లో ఉన్న మ్యూచువల్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. తర్వాతది మీకు ఎగ్జిట్ లోడ్ అనేది మీ మ్యూచువల్ ఫండ్ హౌస్ మీకు విధించే ఛార్జ్ అనమాట. ఒకవేళ మీరు కొంత లాకిన్ పీరియడ్ కన్నా ముందే కనుక మీరు దాన్ని ఎగ్జిట్ అయిపోతే మ్యూచువల్ ఫండ్ మీకు ఛార్జ్ చేసే అమౌంట్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. జనరల్గా ఎగ్జిట్ లోడ్ అనేది లెస్ దాన్ 1% ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు దాన్ని ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్ లెస్ దాన్ 1% ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేయగలిగితే అవి ఏమి ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేయవండి. తర్వాతది ఏయుఎం అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. అంటే మీరు కాకుండా చాలామంది ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అన్నిటినీ కలిపి అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక 1000 మంది కలిపి 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ 10,000 కోట్లని అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. జనరల్గా ఏదైతే మ్యూచువల్ ఫండ్కి అసెట్ అండర్ మేనేజ్మెంట్ 10,000 కోట్ల కన్నా తక్కువ ఉంటుందో అది మోస్ట్ ప్రిఫరబుల్ అండి. ఎందుకంటే ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎలాగంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. మీరు మీ అసెట్ అండర్ మేనేజ్మెంట్లో 65% ఆఫ్ ద అమౌంట్ని మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే ఉంచాలి. మీకు అమౌంట్ అనేది తక్కువ ఉంటే మీకు అమౌంట్ హోల్డ్ చేసి ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేయడం జరగడం వల్ల మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అదే మీకు ఏయుఎం వాల్యూ అనేది 20,000 కోట్లు 30,000 కోట్లు కనుక ఉంటే మీకు మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ అనేది మీకు స్టాక్ మార్కెట్లోనే ఉంటుంది. అంటే సపోజ్ మీకు ఆల్రెడీ మార్కెట్ రైజ్లో ఉన్నా కూడా మీ ఫండ్ మేనేజర్కి ఇంకా కంపల్సరీ తప్పకుండా అందులో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది హైలో ఉన్నా కూడా. అదే మీకు తక్కువ ఉండడం వల్ల ఏయుఎం లెస్ దాన్ 10,000 crores ఉండడం వల్ల మీకు స్టాక్ బ్రోకర్కి అంటే స్టాక్ ఫండ్ మేనేజర్కి అమౌంట్ హోల్డ్ చేసి ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో డిప్స్లోనూ బై చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మంచి రిటర్న్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏయుఎం మీకు 10,000 కోట్ల కన్నా తక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా మోడిఫికేషన్స్ కావాలనిపించినా మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. గైస్ నా ఛానల్ కొత్త ఛానల్, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల మీకు మా ఛానల్ నుంచి వచ్చే అన్ని నోటిఫికేషన్స్ మీరు తొందరగా పొందవచ్చు. థ్యాంక్ యూ గైస్.